అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు మీకు ఒక చక్కని మిద్దె తోటని పరిచయం చేయడానికి కాకినాడ టౌన్లో బాలాజీ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ నాగలక్ష్మి గారు వారి ఇంటి నివాసంపై మిద్దె తోటని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకొని వాటి నుంచి ఫలాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి గార్డెన్ వివరాలు తెలుసుకుందాం. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఒకసారి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియచేయండి. మీరు ఏం చేస్తుంటారు, సార్ ఏం చేస్తారో తెలియచేయండి. నేను యాక్చువల్గా హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. డిఈగా 10 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత 3 ఏళ్ళు అయిపోయింది నేను రిటైర్ అయిపోయి. మా వారు బిజినెస్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే మేము సిరి న్యాచురల్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక రైతుల కోసం, న్యాచురల్గా పంటలు పండించే రైతుల కోసమని వాళ్ళు హెల్ప్ చేయాలి, మనం రిటైర్ అయిన తర్వాత ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో ఒక వ్యాపకం ఉండాలి కదా, ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా, అందుకోసమని మేము మా ఇద్దరం కూడా రైతుల కోసం సర్వీస్ చేయాలనే ఉద్దేశం సిరి న్యాచురల్స్ చారిటబుల్ ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయిందండి? ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి అయితే యాక్చువల్గా మాకు ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోరేను, అప్పుడు కింద గులాబీలని, చామంతులని ఎక్కువ పెంచుకునేవాళ్ళం. పూల మొక్కలు ఎక్కువ పెంచేవాళ్ళమే. ఇంచుమించు ఒక 10-15 ఇయర్స్ అయి ఉంటుంది అలా పూల మొక్కలు పెంచుకుని. ఒక 5 ఇయర్స్ నుంచి మాత్రం గార్డెన్ ఇలాగ పెరిగిపోయిందండి. ఎందుకంటే మనము అప్పటి నుంచి గార్డెనింగ్ గ్రూపుల్లో ఉండటము, దానివల్ల అవేర్నెస్ పెరిగిపోయి కూరగాయలు పెంచుకోవాలి. మనం కూడా ఏంటంటే కెమికల్ లేకుండా కూరగాయలు మనకు దొరకట్లేదు. ఎలాగోలాగా మనం ఆకుకూరలని ఏదో కొన్ని మనకు తోసినాయి, పచ్చిమిర్చి అని ఇలాంటివి, లేదంటే అప్పుడప్పుడు పొట్లకాయలు, బీరకాయలు, రకరకాలుగా మనకు అందుబాటులో ఉన్న వరకు వంకాయలు పెంచుకుంటూ మనం ఇంట్లో అసలు కూరగాయలు బయట కొనకుండా ఉండాలి మ్యాక్సిమం అన్న ఉద్దేశంతో చిక్కుడుకాయలు కూడా పెంచుతున్నాను నేను. పర్వాలేదు. కాకపోతే అంటే సమ్మర్ వచ్చేసరికి తప్పట్లేదండి, బయటే కొనుక్కోవాల్సి వస్తుంది. మరి టెర్రస్ గార్డెన్ లో అంటే ఎలాంటి కంటైనర్స్ యూజ్ చేశారు? పాట్స్ కానీ? మేము ఎక్కువ మనం ప్లాస్టిక్ డబ్బాలు, ఇదిగోండి మాకు వాటర్ ప్లాంట్ ఒకటి ఉండేది, వాటర్ ప్లాంట్ సంబంధించిన డబ్బాలు, ఇంట్లో వాడిన ఇల్లు కట్టినప్పుడు వాడిన పెయింట్ డబ్బాలు, ఇలా ఏది వేస్ట్ అనిపించితే అది. అలానే ఉద్దేశంతో నేను పోయిన సంవత్సరమే కట్టించానండి మళ్ళు. 3 కట్టించుకున్నాను. యాక్చువల్గా మళ్ళు కట్టిస్తుంటే బాగానే ఉంటుంది, అది ఫ్యాషన్ ఫ్రూట్ అండి, అది వేసాను. దాని తర్వాత దాని పక్కన పెద్ద మొక్కలు వేస్తుంటే ఏరు పాకిపోతుందనే ఉద్దేశంతో ఇక పెద్ద మొక్కలు ఏమి వేయట్లేదు అందులో. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వెర్టికల్ గార్డెన్ లా చేసుకుందాము. తక్కువ ప్లేస్ అండి మాది, మొత్తం 130 గజాలు ఉంటుంది అంతేనండి. టోటల్ హౌస్ లేదంటే ఇప్పుడు ఇల్లు మొత్తం 130 గజాలండి. ఇప్పుడు మనం 100 గజాలు ఉంటుంది ఏమోనండి నేను అనుకోవటం. ప్లేస్ తక్కువైనా సరే అంటే ప్లాంట్స్ ఎక్కువ మీరు గ్రో చేశారు, బాగా. దాన్ని ఏంటంటే కేవలం ఒక మనిషి తిరిగే స్పేస్ కనిపిస్తుంది. అంతేనండి, తిరగడానికే ప్లేస్ ఉంచుకుంటానండి నేను. అదే ఒక మనిషి ఫ్రీగా తిరగగలిగే. ఓకే, ఎలాంటి మొక్కలు పెంచుతున్నారు మీరు? ఆకుకూరలు అయితే ఇంచుమించు అన్ని రకాలు, తోటకూరలో రకాలు వేస్తాను. ఎర్ర తోటకూర అని, అదిగోండి ఎర్ర గోంగూర, నెక్స్ట్ వచ్చేసి పాలకూర, అన్ని వేస్తామండి. కాయగూర రకాల్లో ఏమేమి ఉన్నాయండి? కాయగూర రకాలండి, పొట్లకాయ ఉంది, బీరకాయ ఉంది, ఏంటి వంకాయ, టమాటా. టమాటాలో 2-3 రకాలు, 4-5 రకాలు కూడా ఉన్నాయిలేండి. ఆ తర్వాత ఇదిగో పచ్చిమిర్చి అండి. ఇంచుమించు కూరగాయలు అయితే చాలా వరకు మనం గార్డెన్లో పెంచుకోగలిగినవి అన్నీ నేను పెంచడానికి ట్రై చేస్తాను. కొంతవరకు అన్నీ బాగానే వస్తాయి. ఇగోండి ఇవి టమోటాలండి. ఈ సీడ్ వచ్చేసి అప్పారావు గారు పంపిస్తే వేసాను నేను. కొంత చాలా హార్వెస్ట్ అయిపోయినాయి, ఇంకా డిఫరెంట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి వంకాయలండి. ఇది నల్ల వంకాయ అండి. యాక్చువల్గా
ఇప్పుడు ఎండకు షేడ్ అయింది, ఇత్తనాల కోసం ఉంచాను అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఇత్తనాల కోసం ఉంచేసాను, ఎందుకంటే మళ్ళీ గార్డెన్ మీట్లో మేము ఒకరికొకరికి షేర్ చేసుకుంటాం. ఇదిగోండి, ఇది ముసుగు వంగ అండి. ఇది కూడా నేను ఇత్తనం కోసం ఉంచాను. మొత్తం హార్వెస్ట్లు అయిపోయినాయి, అది ఉంచామన్నమాట. అలాగా ఇది పచ్చిమిర్చి చెట్టు నిండా కాస్తుందండి, చాలా కాయలు. నేను ఇంక ఎండుమిర్చి కింద ఉంచేసాను ఇవి. ఇది ఒకటి క్యాప్సికంలో వెరైటీ అండి, చాలా బాగుంటుంది. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి, క్యాప్సికం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి సూర్యముఖి అండి. ఇది మనకి ఇది కూడా గార్డెనర్స్ ఇచ్చారన్నమాట. హైదరాబాద్లో ఒక ఆయన ఇచ్చారు, నాగార్జున రాజు గారు అని. ఇంకా నేను అది సీడ్ పోకుండా పెంచుతూ ఉన్నాను అనమాట. ఇది కూడా ఇంకా ఇదే మిర్చి అండి. ఇది క్యాబేజీ అండి. యాక్చువల్గా నేను ఎప్పుడు పెంచలే క్యాబేజీ, ఇదే ఫస్ట్ టైము. అయితే లేట్గా వేశాను, అయినా ప్రస్తుతానికి బాగానే ఉంది. పువ్వు ఇప్పుడిప్పుడే వస్తూ ఉందండి, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మొక్కలు. ఇది లాంగ్ మిర్చి అండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను సీడు. ఇంకా సీడ్ కోసం ఉంచుదామనే ఉద్దేశంతో హార్వెస్ట్ కూడా చేయకుండా కొన్ని కాయలు ఉంచేసాను నేను. ఇదిగోండి, ఇది తీగ చెమ్మ అండి. చెమ్మకాయలు చాలా బాగుంటాయి, మనం లేతగా ఉన్నప్పుడు కోసుకొని సాంబార్లో అది వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇది యాక్చువల్గా మొన్నగా విత్తనంతో వేసానండి నేను. చెట్టు నిండా కాయలు అయితే వస్తాయి. 1 ఇయర్కి వస్తుందని చెప్పారు ఆయన, 1 ఇయర్కి వచ్చేస్తుందండి కాపు. అయితే ఇది కొంచెం అంటే షార్ట్ వెరైటీ, ఇంకా కొంచెం పొడవు అవుతుంది. కాయలు హార్వెస్ట్ చేస్తానండి, చెట్టు నిండా వస్తాయి కాయలు అయితే. మీ టెర్రస్ గార్డెన్లో అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా బాగానే ఉన్నాయి కదండి, అంటే ఎన్ని ఉండొచ్చు మొత్తం మీద? 15 రకాలు ఉంటాయండి. అందులో కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కూడా కడియం నుంచి తీసుకొచ్చాము. రేర్ వెరైటీస్ తెప్పించామండి. ఇక్కడైతే మనకి దానిమ్మ ప్లాంట్స్ ఉన్నాయి 2. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? దానిమ్మ 2 ఉన్నాయండి, 2 ఉన్నాయి. డ్రాగన్ కూడా అయితే 3-4 మొక్కలు ఉన్నాయి. అలాగే సపోటా కూడా 2 ఉన్నాయండి. ఓకే. అరటి అయితే 3 రకాలు ఉన్నాయండి. రెడ్ అరటి ఒకటి, చిన్న స్టేజ్ లో ఉన్నాయండి. ఇది వచ్చి గ్రాఫ్టెడ్ వెరైటీ మ్యాంగో అండి. అది కుండీలోనే బాగుంటుంది అన్నారు చెప్పేసి తీసుకున్నాను కడియంలో. ఇది కూడా ఒక మ్యాంగోనేనండి. అంటే ఈ మధ్యనే తేవటం జరిగింది, ఒక 6 months అయి ఉంటుందేమో మనకి తెచ్చంతే. ఇది తైవాన్ జామ్ అండి. ఇది కూడా కాయలు ఈ సీజన్ వస్తే బాగానే కాస్తుంది. ఇది యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. చిన్న వెరైటీ ఉంటుంది ఒకటేమో పెద్ద వెరైటీ అండి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇదేంటంటే క్యాన్సర్కి మంచిదన్నారని చెప్పేసి పోయిన 1 year అయింది వేసిది. అంటే ఇప్పుడు హార్వెస్ట్ కూడా అయిపోయింది, కాయలు వచ్చేసినాయండి. ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది ఒక కాయ చూడండి. ఇది నోనీ ఫ్రూట్ అండి. క్యాన్సర్కి మంచిదన్నారని చెప్పేసి ఇదైతే 6 months అయిందండి. 6 monthsకే కాపు వచ్చేసింది. ఇదిగోండి కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఈ కాయలు పండిపోయి రాలిపోతేనండి మొక్కలు కూడా వస్తాయండి. అవి కూడా విత్తనం త్వరగా రాదేమో అనుకున్నాను, అది కూడా పూత వచ్చేసిందండి నా దగ్గర ఒక ప్లాంట్లో. ఇది తెల్ల నేరేడండి. అయితే ఇది ఇంకా పూత రాలేదు. ఇది కూడా 6 months అయింది వేసి. అయితే గ్రో బ్యాగ్ అయితే నేను ఒక 20 liters బ్యాగ్లోనే వేసాను. ఇది నిమ్మండి. అయితే ఇది కూడా 2-3 సార్లు హార్వెస్ట్ అయిపోయింది. ఇది వచ్చి 2 years అయిపోయింది నా దగ్గరికి. ఇదేమో నారింజ. ఇదైతే ఈ మధ్యనే కొన్నాను. తర్వాత మల్బరీ ఉన్నట్టుంది. ఇక్కడ మల్బరీ ఉందండి. ఇదైతే 3 years ప్లాంట్ అండి. ఎప్పటికప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాము. ప్రూనింగ్ చేస్తేనే కాయలు మళ్ళీ నెక్స్ట్ కాపు బాగా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇది వచ్చి స్వీట్ లెమన్ అండి. కాయలన్నీ కోసాం, పండిపోయి రాలిపోతూ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇలా కింద నుంచి కూడా కాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి తింటే పుల్లగా తీయగా కాయ మొత్తం తొక్కుతో తినేసేయచ్చండి. ఇది వాక్కాయ చెట్టు అండి. అయితే తెచ్చిన తర్వాత 2 yearsకి కాపు వచ్చింది. చెట్టు నిండా కాయలు వస్తాయండి, రెడ్ కలర్లో చాలా బాగుంటాయి. నాగలక్ష్మి గారు, అంటే మీ టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి? ఫ్లవర్ వెరైటీస్ అయితే నా దగ్గర 30-40 రకాలు అయితే ఉన్నాయండి. మందారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కువ అడేనియంలు పెంచుతానండి నేను బాగాను. కలర్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటాను.
ఆ తర్వాత మందారాలు ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఆ గులాబీలు కూడా ఒక 5-6 రకాలు ఉన్నాయి. అవి ఇంకా చాలా ప్లాంట్లు ఉన్నాయండి. మీకు నేమ్స్ తెలియనివి కూడా చాలా నేమ్స్ తెలియనివి కూడా ఇంకా చాలా ఉన్నాయి. క్రోటాన్స్, ఈ ఆర్నమెంటల్స్ లేదంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నట్టున్నాయి మీ కారిడార్స్ లో. ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. నా దగ్గర మనీ ప్లాంట్స్ అయితే 4-5 వెరైటీలు ఉన్నాయి. అలాగే ఇంకా వేరే వేరే క్రోటన్ వెరైటీలు కూడా నాకు పేర్లు తెలియకుండానే అన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా, అవి కూడా ఇంచుమించు ఒక 50 రకాలు ఉన్నాయండి. ఓకే, మీ బాల్కనీ ఏరియాస్ లో అంతా కూడా నేను అంటే షేడ్ తక్కువ పడే వాటి చోట అంతా కూడా నేను ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటాను. మరి వీటన్నిటికీ మట్టి మిశ్రమం ఏ విధంగా రెడీ చేస్తాను? మట్టి మిక్స్ అయితే నేను వెర్మి కంపోస్ట్ ఒక 30% కలుపుతానండి. మట్టి వచ్చేసి ఒక 40%, అలాగే కోక్ పీట్ కూడా ఒక 10% కలుపుతాను. శాండ్ ఒక 10% కలుపుతానండి. అందులో ఆముదం పిండి, వేప పిండి, గానుగ పిండి కూడా కొంచెం కొంచెం కలుపుకుంటానండి. పెస్ట్ అది వెంటనే రాకుండా వేరు వ్యవస్థని బాగా డెవలప్ చేస్తుంది కదా అని. మరి గ్రోత్ గురించి లేదంటే ఈల్డ్ గురించి ఎలాంటి మాన్యూషన్ ఇస్తున్నారు? నేను ఎక్కువ అండి కిచెన్ వేస్ట్ నే వాడతానండి. కిచెన్ కంపోస్టే వాడతాను. అది కూడా ఏంటంటే ఎక్కువ నిలవ పెట్టేసి వాటర్ లో వేసి నల్లగా అయిపోయిన తర్వాత అన్నిటికీ కొంచెం కొంచెం పలచగా చేసి వేస్తూ ఉంటాను. డైలీ ఇంకా నేను ఉల్లిపాయ పొట్టు ఎక్కువ వాడతానండి. ఇప్పుడు మల్చింగ్ కూడా అవే వేస్తున్నాను నేను. మరి ఈ పురుగు తెగుల బెడద అనేది మీకు కంట్రోల్లో ఉంటుందా? ఏదైనా ఇబ్బంది పెడతా? నాకు పురుగు బెడద అయితే తక్కువే ఉందండి. అది ఎప్పుడో కొంచెం గొంగళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నేనైతే ఎక్కువ 15 రోజులకి 20 రోజులకి వేప నూనె బాగా వాడతానండి. వేప నూనె స్ప్రే చేస్తాను. అప్పుడప్పుడు చిక్కుడికి నల్లగా తెగుల్లాగా వస్తుంది, దానికి వచ్చేసరికి బేకింగ్ సోడా ఫార్ములా వాడతానండి. బేకింగ్ సోడా ఫార్ములా వాడినప్పుడు 2-3 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కొట్టాలి. అది 2 సార్లు కనుక స్ప్రే చేస్తామంటే ఆ నలుపంతా పోయి మళ్ళీ చక్కగా పోతుంది, వచ్చి కాపు బాగుంటుందండి. కొత్తగా అంటే గార్డెనింగ్లోకి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే అడ్వైస్? కొత్తగా గార్డెనింగ్ రావాలనుకున్న వాళ్ళైతే ముందు పలక బలపం అన్నీ రెడీగా పెట్టుకున్నట్టుగా మనం ఇవన్నీ మట్టి, కంపోస్టు, శాండ్, కోక్ పీటు అన్ని రెడీగా ఉంచుకోవాలండి. అలాగే గ్రో బ్యాగ్స్ లైట్ వెయిట్ ఉంటుంది, స్లాబ్ మీద వాడేవాళ్ళు మ్యాక్సిమం గ్రో బ్యాగ్స్ వాడుకోమని కూడా నేను ఎక్కువ సజెషన్ చేస్తాను. ఎందుకంటే మనం మూవ్ చేసుకోవడానికి కూడా కొంచెం బాగుంటాయి, ప్లేస్ మూవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వేస్ట్ని, మన ఇంట్లో వచ్చిన వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ మాత్రం పర్యావరణానికి హాని జరగకూడదని కనుక నేనైతే మా ఇంట్లో వేస్ట్ అనేది బయటికి వెళ్ళదండి అసలు. సో ఈ విధంగా వీటితోటి వీళ్ళు ముందుగా ప్రిపేర్డ్గా ఉండి స్టార్ట్ చేసుకోవాలంటారు. ముందుగా వాళ్ళైతే ప్రిపేర్డ్గా ఉండాలండి. ప్రిపేర్డ్గా వేస్ట్ని కూడా మనం వాడుకునే విధంగా ప్లానింగ్ చేసుకోవాలి. అనవసరంగా అంటే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వేస్ట్ చేసుకోకూడదు కదండి మరి. అదే ఓకే అండి. అంటే మీ గార్డెన్ లో మూవ్ అవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఎక్కడ కొంచెం ప్లేస్ ఉందా నిలబడతా, నేను ఓన్లీ వెళ్ళటానికే దారి చూసుకొని అన్ని కూడా పెట్టుకుంటాను. ఓకే అండి, మీ గార్డెన్ వివరాలు చాలా ఓపికగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.